ఇప్పుడు ప్రవీణ అయిపోయిండు. ఏంటి అంటే ఒక్కొక్కసారి దేవుడు టెస్ట్ చేస్తాడు. ఇది నా తోడు, ఇది నా ఇప్పుడు నేను ఇవ్వకుండా కానీ నా తోడు ఉంటాడా అని చూస్తాడు. దాని తర్వాత ఉంటే మనల్ని గట్టిగా పట్టుకొని దేవుడు సంతోషిస్తాడు. ఇది మనం వదిలేస్తే మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. ఇంకా ఏంటిదంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండాలి, లేకపోతే దేవుడు వదిలేస్తాడు. మంచి పాయింట్. ఇంకా లక్ష్మణ లక్ష్మణ దేవుడు మనకి అద్భుతాలు చేసినప్పుడే మనం దేవుని పట్టుకొని ఉంటాం. దేవుడు నాకు మంచి అద్భుతాలు చేస్తుంది కానీ దేవుని మీద నమ్మకం ఉంటుంది. దేవుడు అద్భుతాలు చేయనప్పుడు నమ్మకం జర తగ్గిపోతుంది. ఇంకా మనం పరిశుద్ధులై ఉండాలి. ఒక పాయింట్, రెండో పాయింట్ ఇంకా మామూలుగా ముఖ్యమైన పాయింట్లు 3. మొట్టమొదటి పాయింట్, జనసమూహమును చూచి అనేది ఇంపార్టెంట్. ఎవరు చూశాడు ఆయన? పాయింట్ వైజ్ కరెక్ట్గా చెప్తుంది. మంచిగా జనసమూహమును చూచి. మొట్టమొదటి ఎవరిని చూశాడు? యేసయ్య. ఎందుకు చూశాడు? కొండ ఎక్కక ముందు ఎవరిని చూశాడు ఆయన? చూసి ఏం చేశాడు? కొండ ఎక్కడం స్టార్ట్ చేశాడు. అంటే జనసమూహము చూడటానికి కొండ ఎక్కడానికి లింక్ ఏంటిది? ఏం లింక్ అంటే అంతకుముందు వచనం చదివించాడు. ఎన్నో వచనం చదివించాడు? 24లో ఏముంది? నానా విధములైన రోగముల చేత, వేదనల చేత వ్యాధిగ్రస్తులందరూ, దయ్యములు పట్టిన వారు, చాంద్ర రోగులు, పక్షవాయువు గలవారు స్వస్థపరిచను. అంతకుముందు అంతా ఈ పరిచర్య చేశారు. ఇక్కడ చాలా డెప్త్ ఉంది సబ్జెక్ట్లో. చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. చాలా డెప్త్ కలిగిన సబ్జెక్ట్. అయిపోయింది 3 ముక్కలు చెప్పి చేశారు. అందులో చాలా డెప్త్. చాంద్ర రోగము, దయ్యం పట్టిన వాళ్ళు, రోగాలతో పీడింపబడుతున్న వాళ్ళు అందరినీ తీసుకొచ్చారు దేశ దేశాల నుండి. అందరిని ఏం చేశాడు? మొదటి బట్టి స్వస్థతలు పొందుతున్నారు, అన్నం తింటున్నారు. 5,000 మందికి అన్నం పెట్టాడు. వాళ్ళకి ఆహారం తక్కువ లేదు, ఏం తక్కువ లేదు. ఏదైనా దగ్గర పోవడం అన్ని రోగాలు బాగైపోతాయి. అనోటి రోగాలు, వ్యాధి, బలహీనతలు అన్నీ పోయినాయి. అయిపోయింది. ఇక రెండోది ఏంటి? ఈ రోగాలు పోయిన వాళ్ళందరినీ కొండ ఎక్కిద్దామని అనుకున్నాం. ఇంకా 2 అడుగులు ముందుకు వేసిద్దాం. వీళ్ళు లాభాల కొరకే వస్తారా, లేకపోతే కొంచెం కష్టమైనా సరే 4 అడుగులు వేస్తారా? ఇక్కడతో గర్వించి ఆయంగా కొండ కూడా ఎక్కుతాడు రాబోయ్, ఇంకా రోగాలు ఉంటే బాగు చేసుకుంటాను, ఇంకా అన్నం వంటి తింటే పెడితే తింటాం కానీ అని అక్కడితో పోతారా? వాళ్ళ ముఖాలను ఒక్కసారి చూశాడు అన్నమాట. ఇంతమంది బాగయ్యారు కదా నా ద్వారానే కదా బాగైంది.
ఎవరి ద్వారా? దేవుని ద్వారా కదా, యేసయ్య ద్వారా అందరినీ బాగు చేశాడు. సరే, ఈ బాగు చేసిన ఆయన ముంగట్ నడుస్తుంటే, అరే ఆయన మమ్మల్ని బాగు చేశాడు కదా, ఆయన కొరకు ప్రాణమైన పెడదాం కదా అనేటోళ్ళు ఎంతోమంది పరీక్ష చేద్దామని మోషే గారు చెప్పినట్టు కొండ ఎక్కడం స్టార్ట్ చేశాడు. అందరూ కొండ ఎక్కిన తర్వాత, ఎక్కడం స్టార్ట్ చేసిన తర్వాత అందరూ అక్కడే ఆగిపోయారు. అంటే వాళ్ళు రోగాలు బాగు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని అక్కడ అర్థమైపోతాయి, లాభాల కొరకు వచ్చిన వాళ్ళు అనేది అర్థమైపోతుంది. తర్వాత కొంచెం కష్టమైన పని మొదలు పెట్టగానే అందరేం ఆగారు. ఎవరు ముందుకెళ్ళారు? శిష్యులు రెండో స్టెప్ వేశారు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే, ఇక నువ్వు ఏట్లో పడు, నీ వెనకాల ఏట్లో పడతావు, నువ్వు కొండ ఎక్కువ నీతో పాటు కొండ ఎక్కువ, నువ్వు బండలు ఎక్కువ నీతో పాటు బండలు ఎక్కువ, నాకు అన్నం పెట్టు పెట్టకపో, నీ పేరు చెప్పుకొని మేము బతుకుతాం అనేటువంటి కొంతమంది ఉన్నారు. మా అన్నం మేమే తింటాం భయ్, మా బట్టలు మేమే కట్టుకుంటాం, నీ పేరు చెప్పి నీ నీడ కింద మేము బతుకుతాం, మాకు అట్లా అవకాశం ఉంది అన్నారు. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుడు మా అన్నమే తింటాము, మా బట్టలే కట్టుకుంటాము, నీ పేరు చెప్పి నీ నీడ కింద మేము బతుకుతాం. ఈ లోకంలో క్రైస్తవులు అందరూ చాలా మంది ఓఫీర్ గారి వాక్యం వింటారు, ఓఫీర్ గారి గ్రంథాలు చదువుతారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు. దరిద్రులు వాక్యం మనది ఎత్తుకపోతారు, మన బట్టలు కట్టుకుంటారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ 7 మంది స్త్రీలేమో వాళ్ళ బట్టలు వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ తిండి వాళ్ళే, నీ పేరు చెప్పుకొని అట్లా. శిష్యులు కూడా అంతే, నీ నీడ కింద మేము బతుకుతాం, నువ్వు ఎంత దూరం ఎక్కితే. మరి జనసమూహం మాకు తిండి పెట్టినంత వరకే వస్తాం, మాకు కొంచెం కష్టమైందనంటే నేను వదిలేసిపోతాం, మాకు కొంచెం ఇబ్బంది కలిగిందనంటే మేము అంతవరకు దాకా మేము ఎక్కం అనే స్టేజ్ ఒకటి ఉంటుంది. అందుకే మొదట్లో దేవుడు ఏం చేస్తాడంటే, తిండి పెట్టిండా లేదా వాళ్ళకి, రోగాలు బాగు చేసిండా లేదా, అద్భుతాలు చేసిండా లేదా, వాళ్ళు చేస్తారు. మనం రక్షింపబడ్డప్పుడు కూడా మన రోగాలు బాగు చేసిండు, మన బతుకులు బాగు చేసిండు, అవునా కదా. ఇదే గొప్పతనం అని దాన్నే పట్టుకొని కూర్చుంటున్నాం. మన రోగాలు బాగు చేసిండు. చాలామంది చెప్తారు సాక్ష్యం, నాకు రోగం ఉంది, నాకు బలహీనత ఉంది, మా ఇంట్లో ఇది ఉండే కష్టం ఉంది, దేవుడు అద్భుతం చేసిండు, వచ్చు అయిపోయి. తర్వాత ఏం లేకుంటే వచ్చినాయి, పట్టలు లేని పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, ఇప్పుడు దేవుడు ఇచ్చాడు. అవునా, ఇచ్చలేదు దేవుడు, అన్నీ ఇచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇలా దాని గోడలు పట్టుకొని కూర్చోపోయి అది కాదు, వాటన్నిటిని పక్కన పెట్టి కొండ ఎక్కువ అంటే కదా. ఆ కొండ ఎక్కటం ఏంటంటే మనల్ని ఒక శిల్పంలాగా చెక్కడానికి కొండ ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పటిదాకా నీ అవసరాలు తీర్చాడు, అయిపోయింది. నీ కడుపుకి ఏం కావాలో చూసుకున్నాడు, నీకు బట్టలు ఏం కావాలో చూసుకున్నాడు, నీకు ఉండడానికి ఇల్లు ఏంటిదో చూసుకున్నాడు. 3వది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టి, ఇవన్నీ ఉంటాయి కొన్నిసార్లు ఉండవు. మనల్ని దేవుని రూపంలోనికి చెక్కడానికి కొండ ఎక్కిస్తాడు. ఆ కొండ ఏదైనా కావచ్చు, అందులో ప్రార్థన కొండ ఉంది, అందులో పరిశుద్ధ కొండ ఉంది, అందులో యేసు రూపంలోనికి మలచబడే కొండ ఉంది. ఈ కొండ మీద చెక్కించేటప్పుడే జనాలు జారిపోతుంటారు, ఇక్కడ జారిపోతుంటారు. అందుకే చాలా మంది చూడండి, మీరు చూడండి, మన సంఘంలో చూడండి,
చాలా మంది రక్షింపబడ్డారు. కులంతో ఒత్తిడి అనేది అంటే వాళ్ళకి ఎంతవరకు రాకుండే ఏ ఒత్తిళ్ళు మాకు వద్దు, మా బతుకులు బాగా కావాలి, ఆ కులాలతో ఒత్తిళ్ళు మాకు వద్దు, ఒక మాట మాకు వద్దు. ఇక్కడ రక్షింపబడ్డ తర్వాత కూడా పెండ అంతా అదే ఉంటుంది ఆ కులం గురించి. ఆ పెండ పోలే ఇంకా చాలా మంది ఆ పెండ లోపల ఎక్కడికి ఉంటుంది. అది తీసుకుపోయి మళ్ళీ దండగలు కొడుతుంటాడు, అది కొడుతుంటాడు, ఊచిపోతూ పోస్తుంటాడు. మళ్ళా అంటే లోకము నుండి బయటికి నువ్వు నడిపించితే కానీ నాలో దాగిన అది ఇక్కడికి వచ్చింది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చింది, కానీ ఐగుప్తు ఆశలు పోలేదు. కులములు కానీ మనం బయటకు వచ్చినాం, కానీ కుల ఆశలు లేదు. కులం కట్టుబట్టలేకపోతే వాటిని నెరవేరుద్దామని మనకు అత్యాశ. చచ్చిపోతాం ఏసీ కొరకు, మనుషుల కొరకు జీవించవచ్చు, ఏసీ కొరకు జీవించ అనడమే కొండ ఎక్కడం అన్నమాట. అనడమే కొంచెం కొండ ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంటకి వచ్చారు. ఇప్పుడు మీరందరూ కూడా శిష్యులు. మీకేం తక్కువ ఉంది? మీకేం తక్కువ ఉంది? అన్నం తక్కువ ఉంది, బట్టలు తక్కువ ఉంది, ఉండడానికి ఇల్లు లేవు, అందరికి ఉన్నాయి కదా. అయినా ప్రతిరోజు ప్రాంతాలకు ఎందుకు వస్తున్నారంటే ఇది కొండెక్కడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి మెసేజ్ చూద్దాం. కాబట్టి మనం అందరం ఎక్కడికి ఎక్కాలి? కొండెక్కాలి. అంటే అన్నం తిని పోవద్దు, బట్టలు నిజంగానే పోవద్దు. పోవద్దంటే విడిచిపెట్టి కూర్చోవద్దు. కష్టమైన నష్టమైన ఏమున్నా లేకపోయినా, ఏమున్నా కొండెక్క. మనం ఎక్కలేని ఆ ప్రార్థన అంశాల్లో ఒకటి ఉంది, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి మమ్మల్ని ఎక్కించమని ప్రార్థన చేయాలని ఒక అంశం పెట్టారు కదా. దానికి మెసేజ్ సరిపోయింది కదా. కాబట్టి కొండ ఎక్కించమనేది ఒక ప్రార్థన. అందరూ కొండ ఎక్కలేరు, చేత కాదు. ఇవన్నీ తీసేసుకుంటే అనుకోలేదు ఉంటారు కదా. అప్పుడు ఈ రంగానికి కన్ను వచ్చింది కానీ ఈ రంగానికి మొత్తం పోయినాయి, ఉన్నాయన్నీ పోయినాయి. వాళ్ళు మొత్తం ఊడుచుకొని పోతారో ఉంటారో అప్పుడు తెలుస్తుంది పరీక్ష కదా. కాబట్టి జనసమూహమును చూసి కొండెక్కారంటే వీళ్ళ లాభాల వరకు ఎంతవరకు వెంబడిస్తారు. కొంచెం కష్టమైనది వీళ్ళ మీద ఎక్కినప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేస్తారా, నడుంచుకొని దాన్ని మోస్తారా. మనకి ఇబ్బంది కలిగేది కొన్ని ఎదురవుతాయి, మన కష్టాలు కలిగేటివి కొన్ని ఎదురవుతాయి. మనం అనుకున్నది జరగనప్పుడు కూడా మనం అదే ప్రేమతో, అదే సహనముతో, అదే ఓపికతో, అదే విశ్వాసంతో, అదే పట్టుదలతో ఒకటనే ఉండాలి. ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు కూడా అదే పరిస్థితి. నాకు ఎప్పుడూ చెప్పినా ఎవరికి రవీణ కానీ దాదాపు చెప్పి 2 నెలలు అయినట్టుంది కదా. నీతో వాక్యం నేర్పిస్తా ఒకరోజు సండే అన్నా. సరే అని ప్రిపేర్ అయ్యాను. ఇయ్యలే, ఆ వారం ఇయ్యలే. నెక్స్ట్ వారం ఇస్తారేమో ఇయ్యలే. తర్వాత నియామక ప్రార్థన జరిగింది, ఇయ్యలే. మా అన్నకు ఎప్పుడు వాక్యం చెప్పడానికి ఇస్తారు, బాబాయ్ చెప్పింది కదా, వాళ్ళ చెల్లెలు ఎదురు చూసారు. లేదు రాయాలి వచ్చాను. ఏకంగా ఒకసారి గుర్తు కూడా చేసింది నాకు, చిన్నది ఏకంగా గుర్తు కూడా చేసింది. మరి మా అన్నకు వాక్యానికి టైం ఇస్తాను, దానికి తొందరపాటు వీడికి లేదు. మరి వాడికి ఒకటే ఆశ, ఎప్పుడు ఇస్తారో వాడు టైం కలిసి వచ్చినప్పుడు ఇస్తాడు. నేను చింతగా ఉండాల్సిన అవసరం లేదని వాడు నిమ్మకి నీరు ఎత్తినట్టు వాడు ఉంటాడు. వాడిని వీళ్ళు కదిలిస్తారు కదా. వాడు నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉంటాడు. టైం వచ్చినప్పుడు ఎటోసారి గుంజుతాడు అనేది నిమ్మకి నీరు ఎత్తినట్టు వాడు ఉన్నాడు. అక్కడ దాదాపు 2 నెలలు అయింది. కావాలనే
ఇది కూడా పరీక్షనే, ఇది కూడా కొండ ఎక్కుతాడా లేదా అనేది అనుకున్నప్పుడు ఇచ్చేసింది అనుకో, అప్పుడు ఇస్మాయిల్ పుడతాం. ఇప్పుడు 2 నెలల తర్వాత వాక్యం చెప్తే ఎంత పవర్ఫుల్ చెప్తున్నారు. బాగుంది. మరి అట్లయితే కొంతమంది అంటున్నారు నాకు అప్పటికప్పుడు ఎందుకు చెప్తున్నాం. ఇది కూడా ప్రశ్న. అప్పటికప్పుడు చెప్పేది కూడా కొండే. ఎంతవరకు సిద్ధపాట్లో ఉన్నారని కొంచెం కావాలని ఫీల్ చేస్తా. ఎందుకంటే అప్పటికప్పుడు ఇచ్చేసేసి, ఎందుకంటే ముందు చెప్తుంది కదా మరి చాలా రోజుల నుంచి మీరు ఎప్పుడు రెడీగా ఉండాలి. ఆ రెడీగా ఎంతవరకు ఉన్నారనేది చూద్దాం. గన్నులో బుల్లెట్లు నింపుకొని సైనికులు ఎప్పుడు రెడీగా ఉంటుంది. అంతేగాని శత్రువు వచ్చి బుల్లెట్లు ఎక్కడ రాత్రి వెతికేసరికి వాడు దమ్మదన్న కొట్టేసి చంపేసిపోతాడు. అర్థమైందా? ఇదో కొండ అదో కొండ. అట్లయితే మరి మాకు కూడా లేట్గా చేయొచ్చు కదా అని ఉంటుంది కొంతమందికి. అట్లాగే సడన్గా కొంతమందికి ఇస్తాం, కొంచెం లేట్గా కొంతమందికి ఇస్తాం. ఈ పరీక్ష అది పరీక్ష కదా. వెనకటికి ఇంకో 5 నిమిషాలు పర్లేదు చెప్పాలా, ముగిద్దామా? నువ్వు అట్లయితే 12 గంటల వరకు చేసుకోవచ్చు. హల్లెలూయా. వెనకటికి శిష్యులను తయారు చేయాలి, గురువులను తయారు చేయాలి. మా పిల్లలు గురువులు తయారు కావాలి, జ్ఞానం పొందుకోవాలని గురువుల దగ్గరికి పంపించేవాళ్ళు. వినండి, గురువుల దగ్గరికి, పంతులు గారి దగ్గరికి పంపించేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు లక్ష్మణ్ గారు, రామ లక్ష్మణ్, ప్రశాంత్, ఇంత ఏజ్ పిల్లల్ని, కొంచెం పెద్దోళ్ళు అయినా మా పిల్లలు జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానోపదేశం పొందాలి అంటే అప్పట్లో ఈ పుస్తకాలు లేవు, వేదాలు లేవు, బైబుల్ లేదు, లిఖితం లేదు. వాళ్ళు వింటారు, వాళ్ళు ముత్తాతల నుంచి తాతలు వింటారు, తాతల నుంచి కొడుకులు నేర్పిస్తారు, కొడుకుల నుంచి మనిషికి నేర్పించుకోవడమే తప్ప ఇట్లా రాతపూర్వకంగా బైబిల్ కానీ, వేదాలు కానీ, భగవద్గీత, పురాణాలు ఇవి లేవు. రాతపూర్వకంగా లేవు. అవి చదువుకోవడం, జ్ఞానం నేర్చుకోవడానికి. వాళ్ళ పూర్వీకులు వీళ్ళకి చెప్తారు, వీళ్ళు వాళ్ళ పితరులకు చెప్తారు, పితరులు వీళ్ళకి చెప్తారు. అట్లా మనిషి నుంచి వెనికిడి అంత వినడమే. అట్లా ఇక ఈ జ్ఞానం పొందాలి, వేదాలు నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర పంపించాలి? గురువుల దగ్గరికి పంపించాలి. 20 మంది 30 మంది పిల్లలు వస్తారు. వస్తే పాఠాలు నేర్పించమని మా అమ్మ నాన్నలు పంపించారు గురువు గారు అంటే నేర్పిస్తలేరు అంటారు. సస్తే నేర్పడు, అస్సలు నేర్పడు. ఇక అన్నం పెడతాం, అదే పోయి ఆ బర్రెలు అక్కడ పెండి తీసేస్తారు అంటారు. తీసేయాలి, పోయి ఆ ఇల్లు అంతా ఊడిసైపోరా అంటారు. ఒకరికి ఊడిసేయాలి. అదే అమ్మగారు, పంతనమ్మగారు బట్టలు ఉన్నాయి రా కదా, పిండి సేపు అంటారు. పిండి దాంట్లో నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఒక్క పాటలు. ఈ 30 మందిలో కొంతమంది ఏం చేస్తారంటే, మన అమ్మ నాయన ఎందుకు పంపించారు? జ్ఞానం నేర్చుకోమని కదా. ఈయన ఏం చేస్తున్నాడు? బట్టలు పండిస్తున్నాడు. ఆ కొండగట్టు పోయి కట్టెలు పట్టుకురా అంటాడు. కొంతమంది కట్టెలు పట్టుకురా అంటాడు. నేను ఇట్లా చేసినాక జ్ఞానం నేర్చుకోవడానికి పంపించారు, కానీ ఈ కట్టెలు మోయడానికి, ఈ బర్రెలు పెండలు చేయడానికి, ఈ అమ్మగారి బట్టలు ఉండడానికి అమ్మను వచ్చింది. చాలా బాగా జ్ఞానం లేదండి అని పోతాడు. పోయినా ఏం చెల్లించడు ఆయన. ఆ పోవాలని పెడతాడు ఈయన. ఆయన ఎందుకు పెడతాడంటే పోవాలని. ఎందుకనంటే ఇక దానికి ఒక అర్థం, మర్మం ఉంది. తర్వాత ఏడాది అయితే, 2 ఏళ్ళు అయితే, కొంతమంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పరీక్షిస్తారు. ఇక కొంతమంది ఆఖరికి పొంగ 2 3 నిలబడి
మాకు జ్ఞానం ఉన్నా లేకపోయినా ఈ పంతులు గారికి సేవ చేయటమే మా ధన్యత. ఇదే మా జ్ఞానం. ఈయన సేవ చేస్తే మాకు జ్ఞానం వచ్చినట్టు అనిగా సమర్పించుకొని ప్రతిష్ఠించుకొని అక్కడ ఉండిపోతారు. వాళ్ళు ఏ పని చెప్పని అదే చేస్తారు. ఫైనల్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పరీక్షించినాక ఈ ఇద్దరు ముగ్గురు నిలబడతారు చూడండి, వాళ్ళకు కూర్చోబెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తారు. రండి ఇప్పుడు మీకు పాఠాలు చెప్తాను. ఎందుకు తెలుసా? ఈ గర్విష్ఠులకు తొందరపడే వాళ్ళకి అందరికీ జ్ఞానం అప్పగించింది అనుకో, వీళ్ళు గర్వించిన పొద్దున సమాజాన్ని పాడు చేస్తాం. నాకేం తక్కువ, నేను ఇట్లా మాత్రమే అట్టు చెప్పిన తెలుగు తెలుసు, వేదాలు తెలుసు, అది తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, మీకున్న జ్ఞానం కంటే నాకు మించిన జ్ఞానం ఉందని దీని జ్ఞానంతో దేశాన్ని పాడు చేస్తాడు, సమాజాన్ని పాడు చేస్తాడు. దీనికి ఓపిక లేదు, సహనం లేదు, నేర్చుకోవాల్సిన రీతి లేదు అని ఈ పరీక్షలు అన్నీ కొట్టుకుపోతారు. ఫైనల్గా 2 3 నిలబడతారు. వాళ్ళకు కూర్చోబెట్టి పాఠాలు చెప్తారు. ఎందుకంటే వీడు సేవ చేయటమే నా ధన్యత అని రాసి పెట్టుకొని చేస్తూ ఉంటుంది, చెప్పిందల్లా చేస్తుంటారు. వాళ్ళని కూర్చోబెట్టి అప్పుడు జ్ఞానం నేర్పిస్తారు. వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారు అనే ఒక ప్రక్రియ అప్పట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా తట్టుకుంటాము మనం, ఉంటాము. మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళు సేవ చేస్తాము. మాకేం తక్కువనా? ఏమైనా పొట్టిగా మాకేం తక్కువ? మాకు ఇంట్లో అన్నం లేదా, కట్టుకునే బట్టలు లేవా, డబ్బులు లేవా, లేదంటే జీతం చేయడానికి వచ్చినాం. ఏమైనా జీతగాళ్ళకి చూస్తున్నారు మమ్మల్ని. అందరికీ జ్ఞానం రాదు, జ్ఞానం చెప్పదు. గర్వించేవాడికి ఎప్పుడు కూడా చెప్పరు. అందుకే దేవుడు కూడా ఆ పద్ధతిని పెట్టాడు. సమయాలను ఎక్కడ చేర్చావు? ఎవరి దగ్గర? ఏలి దగ్గర. చెప్పిన పనుల్లో చేసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రవక్తలు చేస్తానని చెప్పాడు. అక్కడే నా ధన్యత, సేవ చేయటమే నా ధన్యత అనుకున్నాను. అక్కడ మనం తగ్గించుకునేది, నేర్చుకునే దాన్ని బట్టి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఎంత గర్వం ఉంటుందో తెలుసా? పిల్లలకి ఇటు తల్లిని గౌరవించాలి, ఇటు తండ్రిని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. ఎదరా ఏమనుకుంటున్నావు? ఇది అంటున్నా ఆడు పట్టుబడి బీకాలు గట్టిగా. మర్యాద లేకుండా క్రమం పెద్ద చిన్న అనేది ఒకటి ఉంది కదా. చిన్నోడు పెద్దోడితో మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. ఆ విధానం చూసి వీడికి మర్యాద ఇస్తాడు ఎవడైనా. ఏమనుకుంటున్నావు? నేను అందరిని ఎదిరిస్తానంటే తొక్కేస్తారు పట్టుకొని. తొక్కే మా నాన్నని ఎదిరిస్తా, నేను మా అమ్మని ఎదిరిస్తా, మా అన్నని ఎదిరిస్తా, మా తమ్ముని, సమాజం అందరిని ఎదిరిస్తా. ఏమనుకుంటున్నావు అంటే జనాలలో ఒక ముద్ర ఇస్తారు, వీడు పనికి మాలినవాడు, అరే వీడు సోపతి పట్టకంటారా మీరు అని మిగతా వాళ్ళకి చెప్తారు. ఇంట్లో చెప్పుకుంటారు తల్లిదండ్రులు, ఆ ఫలానా వాడు సోపతి పట్టకంటారా, వాడికి క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, ఒక మర్యాద లేదు, పద్ధతి లేదు, వాడి కుటుంబంలో లోబడి వ్యక్తి కాదు. వాడు సోపతి పట్టకండి. మరి ఎవరు సోపతి? ఫలాముడు సోపతి పట్టండి. వాడు విధేయుడు, మంచి మర్యాద, ప్రార్థన పరుడు, ఆసక్తి పరుడు, అట్లాంటి వాడు సోపతి మీరు పట్టండి. కొంతమందికి ఏదైనా పని చెప్పారంట, నేనే కాదు, నేను చెప్తే లోపడతారు అనుకో. ఇంకా చిన్నోడు ఎవరండి ఇటు చెప్పు మీద ఒక్కటి కాదు, కింద చూస్తున్నాను కదా. అట్లాంటి వాడికి ఎవడు పని చెప్పడు, వాడు పాడైపోతాడు, సమాజంలో పనికిరాడు. మన తప్పు లేకపోయినా అవతల వాడు తప్పు ఉన్నా సరే, అవతల వాడు పెద్దోడు అయ్యి ఉండి ఒక మాట అని ఉంటే దాన్ని సరే నా తప్పు లేదు అయినా నేను ఓకే వెళ్ళిపోతాను అని సప్పుడు దాకా సైలెంట్గా వెళ్ళిపోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నిండలు మాటకు మాట ఇచ్చి కొంతమంది ఇంతే ఉంటుంది. పెద్ద పెద్దోళ్ళ మీద తిరుగుబాటు చేస్తాడు. సమాజంలో వాడు తర్వాత చచ్చిపోతాడు.
ఎక్కువ రోజులు బతుకు. నా అనుభవంలో చూసింది కొంతమందికి. నేను రక్షింపబడ్డ కొత్తలో 1-2 చూసాను. ఇంతనే ఉండేప్పుడు పెద్ద పెద్దల మీద తిరుగుబాటు చేసి వాళ్ళ మీద సెటైర్లు వేసి అది వేసి ఇది వేసి, దానికి వాళ్ళు పెద్దలు ఉంటారు కదా, బాబాయిలు మామూలు వాళ్ళు, ఏం వేసుకున్నారు, ఏం వేసుకున్నారు, మనిషికి వేసుకున్నారు, మనిషికి అంటున్నారు అంటారు. వీళ్ళని చెట్టు ఎక్కిస్తున్నారు. వాడు అనుకుంటున్నా వీళ్ళందరికీ లేని తెలివి నాకు వచ్చింది. తర్వాత అందరి మీద అదే అలవాటు నేర్చుకున్నాడు. తిరుగుబాటు చేయడం, అందరిని ఎదురించడం, మాట్లాడడం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి కన్నీరు గార్చి ప్రభువా నేను ఎట్లా మీద ఎదుర్కోవాలో చెప్పంటే దేవుడు నేర్పిస్తాడు. తర్వాత ఒక 20 ఏళ్ళు నిండిని అంతే నేను తెచ్చేసి వాడు అట్లాగే తిరుగుబాటు చేసి పెద్ద పెద్దల మీద తిరుగుబాటు చేశాడు. కొంతమంది అక్కడ మందికి ప్లాన్ చేశారు, చంపే అవతల పడేశారు. కథ 20 ఏళ్ళకి ఆ చరిత్ర ముగిసి. అలాంటి ఎప్పుడు కూడా మనం, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, పెద్దల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండే సమయం. పోని సమయాలు అంటే భక్తుడు. ఏసయ్య కూడా పెద్దల దయందును దేవుని దయందును అని ఉంటుంది. ఏసయ్య కూడా చిన్నప్పుడు అట్టగా వర్ధిల్లిండట. ఆయన శరీరం దాల్చి దేవాది దేవుడై ఉండి కూడా మనుషులకు వచ్చి అలా చెప్పాను, ఏదన్నా చెప్పాను అంటే ఏదన్నా చెప్పాను, కాళ్ళు తీసుకోను, కాళ్ళు నొప్పాను, ఏం చేయాలి అని చెప్తాను. అలా ఏసయ్య కూడా మనుషుల దగ్గర అట్లాంటి సాక్ష్యం. అప్పుడు ఏమైతే తెలుసా, వాళ్ళ దీవెనలు మన మీద ఉంటాయి. రవి గారు పెద్దోళ్ళు ఎవరైనా కనిపిస్తే పోయి తగ్గించుతారు. మొన్న నేను నెల్లూరు పోయినప్పుడు ఒక అమ్మగారు 80 సంవత్సరాలు, ఆమె టీచరు, స్కూల్ పెట్టి అంత రిటైర్డ్ అయిపోయి దేవుని సేవలో కూడా వాడబడింది. నాకు వాక్యానికి టైం ఇచ్చారు. ఆమె వాక్యానికి ముందు ప్రార్థన చేసి గాడ్ బ్లెస్ యూ బెట అని చేయి పట్టుకొని గట్టిగా పట్టేసింది. గట్టిగా పట్టుకొని పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకి వచ్చింది. అట్లాగే ప్రార్థన చేస్తుంది నా కోసం. ప్రభువాడి కుమారుని ఆశీర్వదించి అభిషేకించేవాడు మీకు ఆశీర్వాడుకున్నాను అని ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తుంటే నా మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ తాకిడి నా మీదకి వచ్చింది, నా ప్రసన్నత నా మీదకి వచ్చింది. ఆమె చెప్పిన వాక్యం, అమ్మగారు నా కొరకు ప్రార్థన చేశారు, నాకు అభిషేకం వచ్చేసి నోట్లోకి వాక్యం వచ్చింది. తర్వాత నేను వాక్యము చెప్పితే ఆమె వింటుంది. మీరు లైవ్ చూడండి. తర్వాత నెల్లూరు చక్కగా పాయింట్ టు పాయింట్ విన్నది. 80 సంవత్సరాల ఆమెలో నేను సగం 40 ఆమె 80 నాకు 40. నేను చెప్పే వాక్యం ప్రతిదీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. మళ్ళీ ప్రశ్నలు చెప్తే నేను జవాబు చెప్తున్నాను మధ్యలో వినండి. తర్వాత వాక్యం అయిపోయినా కొంతమంది వితండవాదులు వచ్చిన ముందు వచ్చాను. వితండవాదం చూస్తుంటే అమ్మగారు అన్నారు, మాస్టర్ గారు ఆయన చెప్పిందంతా కరెక్ట్, ఇప్పటిదాకా మన వినలేదు కనలేదు, ఇట్లా తర్కించుకోకపోతే సత్యం ఎట్లా బయటపడుతుంది అని మన యుగాంతం చదవడానికి సిద్ధపడింది 80 అన్నట్టు. నేను అన్న అమ్మ ఎక్కడ చేయబట్టి ప్రార్థన చేయించుకోవాలని నాకు ఆశ కలిగింది. అందరి ముంగట సేవకులందరి ముంగట చెయ్యి పెట్టి ప్రార్థన చేయమ్మా, ఆమె చెయ్యి నా నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసింది. నాకు ఎప్పుడు ధైర్యం వచ్చింది. ఆమె అభిషేకం గుర్తుపట్టాలి. ఆ పాకిడి ఉండేలో గుర్తుపడతారు, అందరూ గుర్తుపట్టలేదు. అలాంటి దీవెనలు పెద్దోళ్ళ నుండి మనకు వస్తాయి. అవి చిన్నప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి, పెద్దగా అయిన తర్వాత రావు.
మనం అనుకుంటాం మనం మొదట పెద్దోళ్ళు, ఇంట్లో పెద్దోడు, ఇంట్లో చిన్నోడు ఎట్లుండాలి, అమ్మ నాన్న దగ్గర ఎట్లుండాలి. ఇప్పుడు అందులో ఒక అంశం కూడా పెట్టింది, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై నడుచుకున్నట్లు ప్రార్థన అంశం పెట్టింది కదా. నేను ఇందాక చెప్పాను. అంటే కొంతమంది అవుతలేరని కదా, కొంతమంది అవ్వని పిల్లలు కొంతమంది ఉన్నట్టే కదా. కదా కాబట్టి నేర్చుకోవాలి ఎంతవరకు విధేయులై ఉండాలి అని అంటే, దేవుని పనిలో వాళ్ళు ఉన్నంత వరకు దేవుని పనిలో మనం, దేవుని పనికే వాళ్ళ ఆటంకం అయితే అప్పుడు మనం ఎదిరించవచ్చు. ఇప్పుడు నేను ఎదిరించాను. ఎప్పుడు నీకు ఏసు కావాలా, నేను కావాలి అంటే ఏసే కావాలి, పోనీ మీ అవసరం నేను వచ్చిన తర్వాత నాకు కూడా ఏసే కావాలని వచ్చాను. నేను సేవ చేస్తాను, చేస్తాను అన్ని సేవ చేస్తాను, అందరికీ సేవ చేస్తాను. మొత్తం అన్నదమ్ములు అందరినీ వదిలేసి వచ్చాను, మళ్ళందరూ ఏసే కావాలని వచ్చారు, మళ్ళందరినీ చేర్చుకొని అందరినీ బతుకులు బాగు చేసి అందరికీ సొంతలు చేసేసేయాలి. అది చేస్తున్నాం కదా అనుకున్నా చేయాలి. ఏసు నమ్మింది అనుకో ప్రాణమైన అడ్రస్ వస్తుంది దేవుడు. అలాగే మనం కొండెక్కటమా లేదా నేర్చుకునే పద్ధతి ఉండాలి. పరీక్షలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అక్కడ జన సమూహానికి ఒక పరీక్ష స్టార్ట్ అయింది, శిష్యులకు ఒక పరీక్ష స్టార్ట్ అయింది. జన సమూహముకేమో వీళ్ళు లాభాలు పొందేంత వరకే వస్తారు అనేది ఒకటి, శిష్యులకు ఒక పరీక్ష, శిష్యులు ఎక్కగలుగుతున్నారు అనేది. కాబట్టి ఇన్ని పాయింట్లు ఉన్నాయి. దేవుడు కూడా మనం రక్షింపబడ్డప్పుడు అన్నీ ఇస్తాం, రోగాలు బాగు చేస్తాం, అన్నీ. తర్వాత కొన్ని సమస్యలు పెట్టి శిక్షిస్తాం, సమస్యలు పెట్టి అందరిలో ఏమైనా పరీక్ష కూడా చేసి శిక్షిస్తారు. అప్పుడు కూడా నమ్మకస్తులుగా ఉంటామా లేదా కదా. ఇన్ని పాయింట్లు ఆ మెసేజ్, చక్కటి పాయింట్, చక్కటి మెసేజ్ చెప్పాడు. అలాగే మన దేవుడు కుమారుడు